అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున గారికి అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు. ఎక్కడ ఇదంతా అంటే రేవంత్ రెడ్డి గారు ముందే ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. సిడబ్ల్యూసీ మీటింగ్లో ఏఐసీసీ ప్రెసిడెంట్గా మల్లికార్జున ఖర్గే గారు స్పీచ్ మొదలుపెట్టిండ్రు. దానిలో ఆయన చేసిన కామెంట్స్ హాట్ కామెంట్ చేసిండ్రు. లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ పైన, లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్లో వచ్చిన దానిపైన తెలంగాణలో కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చినాయి. 17 సీట్లలో 8 సీట్లు వచ్చినాయి. మేము చాలా సంతృప్తికరంగా ఉన్నాం. మేము చాలా బాగా వచ్చినాయి కాంగ్రెస్కు, మేము ఊహించినట్లే వచ్చినాయని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు ఆయన మీడియాకి చెప్పిండ్రు. అంటే మేము సంతృప్తికరంగా ఉన్నాం, 8 సీట్లు వచ్చినాయి మాకు చాలు అని. కానీ ఢిల్లీలో ఈ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే గారు చేసిన కామెంట్ ఏంటంటే, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ ఆశించిన మేర సీట్లు రాకపోవడంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే తెలంగాణలో అధికారంలో ఉన్నాం, కర్ణాటకలో కూడా ఉంది, కర్ణాటకలో అధికారంలో ఉంది, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఉంది. తెలంగాణ విషయంలోనే మాట్లాడదాం మనం. తెలంగాణ విషయంలో అధికారంలో ఉన్నాము, కానీ ఆశించిన సీట్లు రాలేదు అని ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు. అసెంబ్లీ ఎలక్షన్స్లో మంచి ఫలితాలు సాధించినాము, కానీ లోక్సభ ఎలక్షన్స్లో ఎందుకు సాధించలేకపోయినాం? పార్టీ సామర్థ్యం, పార్టీ ఉన్న కెపాసిటీ ప్లస్ అంచనాకు తగ్గట్టుగా సీటు రాలేదనేది మల్లికార్జున ఖర్గే గారి స్టేట్మెంట్. పార్టీ సామర్థ్యం అంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్, అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో లేదు. ఇక్కడ బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే 3rd ప్లేస్, కానీ బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. ముఖ్యంగా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం అనేది కాంగ్రెస్ జీర్ణించుకోలేని వ్యవహారం. బీజేపీకి అన్ని సీట్లు రాకూడదు. వాళ్ళు బీజేపీకి తక్కువ సీట్లు వస్తే దేశంలో ఇండియా టీంకు అవకాశం దొరికేది కదా, ఒక అడ్వాంటేజ్గా మారేది సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక 4 సీట్లు వస్తే, తెలంగాణలో ఇంకొక 4 సీట్లు కాంగ్రెస్కి వస్తే, కర్ణాటకలో ఇంకొక 4 సీట్లు కాంగ్రెస్కి వస్తే, హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్లో ఇంకొక 4 సీట్లు వస్తే 12 సీట్లు ఇక్కడనే కవర్ అయిపోతాయి. నిజంగా 12 సీట్లు కనుక ఉంటే వాళ్ళ దగ్గర 12, చంద్రబాబు గారి దగ్గర ఉన్న 16, 28 ప్లస్ అవి ఒక 12, 40 వాళ్ళకు వచ్చినాయి. 234 ప్లస్ 40 అయిపోయింది. సెంట్రల్లో అధికారంలోకి వచ్చినట్టే కాంగ్రెస్. కాబట్టి మంచి అవకాశం పోయింది. తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఆశించిన రాలేదు. సాంప్రదాయంగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎక్కడ పొరపాట్లు జరిగి ఉండొద్దు, కానీ జరిగినాయి. ఇండియా కూటమికి నష్టం జరిగింది అనేది మల్లికార్జున ఖర్గే గారి స్టేట్మెంటు. నిజానికి ఏఐసీసీ తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు ఆశించింది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత, తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ యాక్టివిటీ ఏం లేదు, బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ కనిపిస్తలేదు. మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పని. బీజేపీ రాష్ట్రంలో, తెలంగాణలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఒక అంచనా ఒకటి ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాలలో, ఉత్తర భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చూపగలిగింది. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించగలిగింది పోయినసారి కన్నా. తెలంగాణ కూడా ఎక్కువ సీట్లు సాధించింది పోయినసారి కన్నా. పోయినసారి కాంగ్రెస్కు 3 వస్తే ఈసారి 8 వచ్చినాయి. కానీ ఇక్కడ అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఆ అవకాశం జారబెట్టుకున్నారు అనేది మల్లికార్జున ఖర్గే గారి స్టేట్మెంట్. కానీ ఇక్కడ రాష్ట్ర నేతలు కూడా నిజానికి రాష్ట్ర కాంగ్రెస్లో ఆ చర్చ ఉంది. నిజానికి అధికారంలో ఉన్నాం కాబట్టి కనీసం డబుల్ డిజిట్ కన్నా పోయే అవకాశం ఉండే, ఎందుకు ఆ డబుల్ డిజిట్ రాలేదు? కొంతమంది అభ్యర్థుల ఎంపికలోనే తప్పు జరిగింది అనేది ఫస్ట్ నుంచి ఉన్న చర్చ కాంగ్రెస్లో. అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత ప్రచారం స్టార్ట్ చేయడం కన్నా ముందే ఈ చాలా కాన్స్టిట్యున్సీలలో ఈ అభ్యర్థుల ఏంది, ఈ ఎంపిక ఏంది, ఇట్లా ఉంది, రాంగ్ సెలక్షన్ క్యాండిడేట్స్ ఇది అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. సికింద్రాబాద్ అయినా, చేవెల్ అయినా, తర్వాత ఇటు మల్కాజ్గిరి అయినా, కరీంనగర్ అయినా, ఇట్లా చాలా సీట్లలో ఈ 4 మనకు స్పష్టంగా క్లియర్గా కనబడుతున్నాయి కదా. ప్లస్ మహబూబ్నగర్ అయినా, తర్వాత నిజామాబాద్ అయినా, కావాలి ఆదిలాబాద్లో కూడా సేమ్, ఆదిలాబాద్ కూడా అట్లాంటి సిచ్యువేషనే. అంటే గెలిచే అవకాశం ఉన్నా కూడా క్యాండిడేట్స్ను రాంగ్ సెలెక్షన్ చేయడం ద్వారా కాంగ్రెస్ అవకాశం కోల్పోయింది. కాంగ్రెస్ 8 సీట్లకే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడే కదా ఎక్కువ సీట్లు సంపాదించేది. బీఆర్ఎస్ అంతకుముందు ఎన్ని సీట్లు వచ్చినాయి? 2014లో మనం చూసినాం. 2019లో 9 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. 9 సీట్లు కనీసం ఒక ప్రాంతీయ పార్టీగా. దేశంలో ఆ పార్టీ అధికారంలోకి రాదని తెలిసినా 9 సీట్లు వచ్చినాయి 2019లో. కాబట్టి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు రావాలని అధిష్టానం ఆశించింది. ఆ మేరకు తెలంగాణలో లీడర్ల పర్ఫార్మెన్స్ లేదని మల్లికార్జున ఖర్గే అందరి ముఖాన్ని సిడబ్ల్యూసీ మీటింగ్లో చెప్పడం కొద్దిగా హాట్ టాపిక్గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.